రిలీజ్ చేయండి, నాగర్ సాగర్ వదిలిండా, ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినాయి. అది కాళేశ్వరం కట్టినావు. నాగార్జున సాగర్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కట్టిరండి? ఇందిరాగాంధీ హయాంలో కట్టిరు. ఈ రోజుకి ఎవరైనా ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయిందా? నువ్వు 3 సంవత్సరాలు కాలేదు కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు పెట్టి, అప్పుడే డ్యామేజ్ అయింది. ఈ రోజు నువ్వు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వదులుదామంటే మేడిగడ్డ బ్యారేజ్ వింగిపోయింది. నీళ్లు మొత్తం ఖాళీ చేయించి అట్లా ఆపేమో తప్ప నువ్వు ఏమైనా చేసినావా? కాంగ్రెస్ పార్టీ చేసిన కరువు కాదు, పైన భగవంతుడు దానికి. ఓ సకాల వర్షాలు కురిస్తే సాగర్ నింపితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిలిచేది, అన్ని వారేది. సాగర్ నిండిపోవడానికి కాదు, ఇప్పటికి కూడా మా రేవంత్ రెడ్డి గారు ఫుల్గా చేస్తుండు. ఇంకెంతకంటే నువ్వు 10 సంవత్సరాలు చేయలేకపోయినావు. 5 సంవత్సరాలలో ఫస్ట్ రుణమాఫీ చేస్తున్నావు 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలు కూడా 100కి 25% తప్ప కాలేదు రుణమాఫీ. నేను అడుగుతున్న ఎవరు బ్యాంకులలో కట్టట్లేదు. 125 మందిని చేసిన తప్ప 75 మందికి ఇంకా రుణమాఫీ పెట్టలే ఉంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తాడు, ఆగస్టు 15 కల్లా చేస్తాడు. అలా అనుమానమే లేదు. అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. గెలిచేది మేమే, ఈసారే కాదు వచ్చేసారి కూడా గెలిచేది మేమే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం ఈ ఎంపీ ఎలక్షన్ గెలవడం కొరకే కాంగ్రెస్ కూడా బోధనం చేస్తుంది. ఏదో జస్ట్ అట్లా కుంగిపోతే దానికి ఇంత రాదాంతం అని చెప్పేసి ఇంత కుంగిపోతే చూడండి, ఏదో చిన్న బొక్క చిన్నదే అయితే కాలుగు ముళ్ళు గుచ్చుకుంటే ఫినిష్ పెట్టి తీస్తాం. కాలుకు కొంచెం 80 గుచ్చుకుంటే డార్కాడికి పోతాం. అదే కాలుకి ఇంకా గొడ్డదోడి దెబ్బకెళ్తే హాస్పిటల్కి వెళ్ళి కట్ చేయించుకొని వస్తాం. అసలు కాళేశ్వరం కొంగడానికి కారణం కూడా కేసీఆర్ గారు చేసిన అవినీతి వల్లనే కూలిపోయింది తప్ప అందులో స్టాండర్డ్ అయిన సిమెంటు, కాంక్రీటు, ఐరన్, స్టీల్ సరిగ్గా వాడకపోబట్టే కుంగిపోయింది తప్ప ఇక 3 సంవత్సరాలనే కుంగిపోద్దా? ఇవాళ నాగార్జున సాగర్ ఏందండి? పులిచింతలు ఏందండి? శ్రీశైలం ప్రాజెక్ట్ ఏంటండి? అవి ఎప్పుడు కట్టిర్రు? ఇంతవరకు ఎందుకు కుంగట్లేదు? వీటిలలో మీరు మాయా చేసిర్రు, అవినీతి కోసం పాల్పడరు కాబట్టి ఓడిపోయి కుంగిపోయింది. కట్టేదో స్టాండర్డ్గా ఉంటే అసలు కొట్టనే కొట్టదు, కొంగనే కొంగదు. ఇప్పుడు స్లాబ్ పోస్తాం, సిమెంట్ తక్కువ పోస్తే ఏమైందండి? పైనుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి కదా, కింద పిల్లలు కుంగిపోతూనే ఉంటుంది కదా. దానికి కావాల్సిన మెటీరియల్ పెట్టాలి. మెటీరియల్ పెట్టినప్పుడు ఎందుకు కుంగింది? దీని మీద ఆయన న్యాయవిచారణ సిద్ధమేనా? ఇవాళ వేసిర్రు, ఏమైనా చేస్తుండా? కంపల్సరీగా దానికి కూడా కరెక్ట్ మెటీరియల్ వాడలేదు. కరెక్ట్ మెటీరియల్ వాడితే కొంగపోయేది. ఈ రోజు కూడా కొద్ది గొప్పగా రైతులు బాగుపడేవాళ్ళు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కొంగ కాకపోతే ఆ నీళ్ళు నువ్వు మొత్తం నీ అధికారం ఉండేప్పుడే మొత్తం వదిలేసినావు. మేడిగడ్డ బ్యారేజ్ ఖాళీ చేసినావు, అందుకనే నీళ్ళు లేకుండా పోయింది. ఇవాళ నీళ్ళు కొద్ది గొప్ప ఇస్తారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏ నాడైనా స్వార్థం కోసం పాటుపడరు. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సంపాదించిందండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎంత ఇచ్చిర్రు? ఎంత ఉంది? రాష్ట్ర బడ్జెట్లో నీకు మిగులు బడ్జెట్ 17,000 కోట్లు ఉంది. 6 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ ఎమ్మెల్యేలే, మంత్రులే, చెప్పి చైర్మన్లే ఆస్తులు పెరిగిపోయినా తప్ప ఈ ప్రజానికి ఏం పెరగలేదు. మా ప్రజానికి ఏం చేసింది చెప్పండి? ఒకటే ఆయన చేసింది, కేసీఆర్ చేసింది ఏంటంటే 24 గంటల కరెంటు సింగిల్ బేసు, బావులకు 18 గంటలు 13 గంటలు అట్లా ఇచ్చిండు. అదొక్కటి. రైతు బంధు, రైతు రుణమాఫీ చేయలేదు. రమ్మనండి రేపు. కానీ ఇవాళ మీరు ఎక్కడ చూపించినా వచ్చి రేపు జడ్జిమెంట్ చెప్తా. నేను డైలీ సంవత్సరం రెన్యువల్ చేసుకుంటా. నాకు వేరే, మా మిస్సెస్ వేరే, నా కూతురుకి వేరే ఇచ్చేసిన. ఎవరికైనా కాలేదు. నాలాంటి వాళ్ళు 170 మంది ఎవరు అడుగుతారు? నీకు వచ్చిన రుణమాఫీ నాకెట్ వస్తుంది, మీకెలా నాకెట్ వస్తారని చెప్తున్నా. రుణమాఫీ చేసిన ఉంటాడు, అది చేసిన ఉంటాడు, ఇది చేసిన ఉంటాడు. హరీష్ రావు చెప్పే అయినా, కేటీఆర్ చెప్పే అయినా మాయమా. ఎప్పటికైనా హరీష్ రావు, కేసీఆర్ వచ్చి మనం ఏం చేయలేదు, అందుకే ప్రజలు మనల్ని తిరస్కరించారు అని మంచిగా ఉండి మళ్ళీ 5 సంవత్సరాలు మా ప్రభుత్వాన్ని సహకరించి మేము ఏమన్నా తప్పులు ఒప్పులు చేస్తుంటే సరి చెప్పాలి తప్ప మీరు మా మీద అవకూరు చావులు తెలిస్తే మీరు మొత్తం మిగిలేదు కూడా 4 ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు మిగలరు. నువ్వు ఏ విధంగా అయితే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో చేర్చుకున్నావో మా రేవంత్ రెడ్డి దెబ్బ కొడతాడు, మొత్తాన్ని చేర్చుకుంటాడు. 4, 5 తప్ప కేసీఆర్ దగ్గర ఒక్క ఎమ్మెల్యే మిగలడు రేపు పార్లమెంట్ అయిపోయినాక. ఇప్పుడు ఏదో చూస్తున్నారు, రేవంత్ రెడ్డి చేయలేదు, రుణమాఫీ అంటాడు. నువ్వు చేసినావు రుణమాఫీ? నువ్వు దళిత బంధు అన్నావు, ఊళ్ళో దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు? బీసీ బంధు అన్నావు, బీసీ బంధు ఎంతమందికి ఇచ్చినావు? రైతు రుణమాఫీ అన్నావు, రైతు రుణమాఫీ ఎంతమందికి చేసినావు? చూపి అని ఇటువంటి అన్ని చేసుకుంటూ మేము అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటే ఏది? ఈ గ్రామానికి మేజర్ గ్రామ పంచాయతీకి 3 బీసీ బంధు ఇచ్చినావు. చీదల గ్రామానికి ఒక దళిత బంధు వేయలే. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం కట్టినావు, అవి పంచలేదు. నేను డబల్ బిడ్డ తేడా ఉండాలి, అల్లుడు తేడా ఉండాలి, కొడుకు పొరగాడ వండాలి, బర్రె ఉంటే ఆడ ఉండాలి, గొర్రె ఉంటే ఆడ ఉండాలి అని చెప్పి నువ్వు ఏమైనా చేసినావా?
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా చూడండి ఒకసారి ఎస్సీ కాలనీ పోయి. నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు కొన్ని లక్షల కోట్లు